హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్. మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనము వాషింగ్ మిషన్కి మోటార్ అనేది ఎలా చెక్ చేయాలి అంటే, మనకు వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసినప్పుడు ఎటువంటి మోటార్ అనేది పోయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మరియు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ మోటార్ అనేది మనం ఎలా చెక్ చేయాలి, ఆ మోటార్ అనేది మనము డైరెక్ట్గా ఆన్ చేయొచ్చు, అది ఎలా చెక్ చేయాలి, మరియు దీంట్లో కామన్ ఏది రన్నింగ్ ఏది అని ఎలా తెలుసుకోవాలి, మరియు ఆ యొక్క మోటార్ అనేది ఎలా చేంజ్ చేయాలి వాషింగ్ మిషన్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో వచ్చి ఓన్లీ వాష్ మోటార్ ఒక దాని గురించే చెప్తాను నేను. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ఒక్క వైరింగ్స్ కానివచ్చు, రెఫ్రిజిరేటర్ యొక్క వైరింగ్స్ కానివచ్చు, మరియు వాషింగ్ మిషన్ మోటార్స్ అనేది పూర్తిగా ఎన్ని కంపెనీలలో ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి కామన్స్ ఏ విధంగా వస్తాయి, వాటి వైరింగ్ అనేది ఎలా ఇవ్వాలి, ఓన్లీ సింగిల్ వాషర్ ఉంటే ఎలా ఇవ్వాలి, అండ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో డ్రైయర్ అండ్ వాషర్ ఉంటుంది కదా, వాటి వైరింగ్ ఎలా ఇవ్వాలి, వాటి మోటార్స్ అనేది ఎలా చేంజ్ చేయాలి, మరియు ఏసీ యొక్క వైరింగ్స్ అనేది ఎలా చేయాలి, ఇలాంటి పూర్తి మీకు పనికొచ్చే వివరాల యొక్క వీడియోస్ అనేది నేను ఈ యొక్క ఛానల్లో పెడతాను. మీరు మా యొక్క ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వాషింగ్ మిషన్ మోటార్ అయితే చెక్ చేసి ఎలా చెక్ చేయాలని చెక్ చేసి మరియు ఆ మోటార్ అనేది చేంజ్ చేద్దాం. మీకు అర్థమవుతుంది. ఓకే, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వారికి కూడా ఉపయోగపడతాయి, మరి వేరే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. గమనిక దయచేసి గమనించగలరు. ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధించింది రిపేరు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో ఏదైనా హౌస్ వైరింగ్ లేదా ఎలక్ట్రిక్కి సంబంధించినది రిపేరు చేసే సమయంలో ముందు ఐసోలేటర్, ఫ్యూజ్ మరియు మెయిన్ స్విచ్ లాంటివి ఆఫ్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 2, ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు రిపేరు చేసే సమయంలో దాని యొక్క ప్లగ్ అండ్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్లగ్ను తీసేయడం మర్చిపోకండి. ఎందుకంటే కరెంటు చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వచ్చేసరికి ఒకసారి వాషింగ్ మిషన్ ఆన్ చేసి అయితే చూద్దాం. మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాం. ఓకే, మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా సౌండ్ అనేది వచ్చినా, లేదంటే మనకి వాషింగ్ మిషన్ మోటార్ అనేది స్లోగా తిరిగినా కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. వెనక కొన్ని డోర్లకు వచ్చేసరికి ఒకటే స్క్రూస్, 2 స్క్రూస్ ఉంటాయి, కొన్ని వాటికి అయితే 6 ఉంటాయి. అవి పూర్తిగా అయితే మనము ఈ స్క్రూస్ అనేది క్లియర్గా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా నేను క్లారిటీగా అయితే పూర్తిగా అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్తాను. మీరైతే లాస్ట్ ఎండింగ్ వరకు వీడియో చూస్తున్నానని మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా పూర్తిగా స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది చూడొచ్చు మీరు క్యాప్. ఈ డోర్ అనేది మనం ఇట్లా బెండ్ చేసి ఇట్లా బయటికి అనేది తీస్తే ఆ పైన కొన్ని లాక్స్ అనేది ఉంటాయి. అవి బయటికి వచ్చేస్తాయంటే కింద కూడా కొన్ని లాక్స్ అనేది ఉంటాయి. అవి కూడా ఒకట్లా పైకి ఎత్తితే మనకి డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ డోర్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇక డోర్ యొక్క లాక్స్ అనేది ఈ విధంగా ఉంటాయని చెప్పాను కదా, మీకు మళ్ళీ నేను లాస్ట్లో ఒకసారి చెప్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను, చూడొచ్చు ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది. కానీ మనం చూడండి, దీన్ని ఆన్ అయినప్పుడు ఇలా తిప్పినా కూడా వాషింగ్ మిషన్ మోటార్ అయితే తిరగదు. లేదు, ఇంకా కొన్ని వాషింగ్ మిషన్ మోటార్లు వచ్చేసరికి స్లోగా కూడా తిరుగుతాయి. ఈ విధంగా స్లోగా తిరిగినప్పుడు కానీ, ఇలాంటి ఈ విధంగా సౌండ్ వచ్చినప్పుడు కానీ మన మోటార్ అనేది ఫస్ట్ కెపాసిటర్ అనేది మార్చి చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఆ మోటార్ వైరింగ్ మరియు కెపాసిటర్ అనేది ఎలా చేంజ్ చేసి చెక్ చేస్తాం అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అయితే పీకేయాలి, ఎందుకంటే దీంట్లో కరెంట్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీకు వాషింగ్ మిషన్ మోటార్కి వచ్చేసరికి 3 వైర్స్ అయితే ఉంటాయి. నేను చూపిస్తాను, చూడొచ్చు. ఈ 3 వైర్స్ ఉంటాయి కదా, ఇక్కడ లాక్ ఉంటుంది, దాంట్లో వైర్ అయితే కూర్చుంటుంది. మనకి అందకపోతే తీసుకోవచ్చు, లేదంటే ఆ విధంగానే దానికి ఉన్న టేప్స్ కానీ లేదంటే అక్కడ వైర్స్ కానీ మనము కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని
ఇక్కడ ఏమైనా టేప్స్ ఉంటే అన్నీ తీసేయాలి. ఈ టేప్స్ తీసేసిన తర్వాత నేను మీకు ఇప్పుడు కెపాసిటర్ అనేది ఏ విధంగా తగిలి చెక్ చేయాలనేది కూడా మీకు చెప్తాను చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి టేప్స్ అయితే ఓపెన్ చేసేయాలి. ఈ విధంగా మనం టేప్స్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి 3 వైర్స్ కనపడుతున్నాయి కదా. మోటార్లోంచి వచ్చిన 3 వైర్స్, పైనుంచి వచ్చిన 3 వైర్స్. ఇవి మోటార్లో వచ్చేసరికి ఈ వైర్ వచ్చేసరికి కామన్, ఇది కామన్. ఆ తర్వాత ఈ 2 వచ్చేసరికి రన్నింగ్లు. ఓకే, ఈ సేమ్ టు సేమ్ పైనుంచి వచ్చిన 2 రన్నింగ్లు, ఒకటి పైన ఇక్కడ కింద కేబుల్ వైర్ నుంచి ఒక కనెక్షన్ కామన్ వస్తుంది. ఈ 3 మళ్ళీ ఒకసారి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి దీనికి ఒక కెపాసిటర్, ఏదైనా వాషింగ్ మిషన్ కెపాసిటరే ఒకటి తీసుకోవాలి. మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి కెపాసిటర్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో 2 కెపాసిటర్లు వస్తాయి. ఒకటి కెపాసిటర్, ఒకటి వాష్ కెపాసిటర్, ఒకటి స్పిన్ కెపాసిటర్. ఇది వచ్చేసరికి ఎలా తెలుసుకోవాలంటే మనకి స్పిన్ కెపాసిటర్కి వచ్చేసరికి వైర్ కలర్లు ఉంటాయి కదా, అవి 2 వచ్చేసరికి డబల్ కలర్ ఉంటాయి. వాష్ టీ వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ ఉంటాయి. స్పిన్ టీ వచ్చేసరికి డబల్ కలర్ ఉంటాయి మనకి. కాబట్టి మనం వాష్ వైర్లని ఈ విధంగా తెలుసుకోవచ్చు. మీకు ఈ విధంగా కూడా తెలియకపోతే నెక్స్ట్ ఇంకొకటి నేను చూపిస్తాను చూడొచ్చు. ఇంకో కెపాసిటర్, ఈ కెపాసిటర్ ప్రకారం మనకి ఇక్కడ చూడొచ్చు కింద డయాగ్రామ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు బ్లూ అండ్ వైలెట్ వచ్చేసరికి వాష్ అంట 8.5 MFD. దాని కింద ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఇక్కడ వైట్ అండ్ పింక్ వచ్చేసరికి మనకి స్పిన్ కెపాసిటర్ ఇది. ఓకే, ఈ విధంగా అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అది కూడా అర్థం కాకుంటే కొన్ని కెపాసిటర్లకు వచ్చేసరికి మనకి ఇట్లా అల్యూమినియం కెపాసిటర్లు ఉంటాయి. దానికి వచ్చేసరికి ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటాడు, మనకి ఆ కింద ఉన్న డయాగ్రామే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాడు. మనం ఆ కెపాసిటర్ ఏదనేది అయితే తెలుసుకోవచ్చు. మరియు సేమ్ టు సేమ్ ఇంతే MFD ఉన్న కెపాసిటర్ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకొని మనం ఫస్ట్ వచ్చేసరికి కెపాసిటర్ యొక్క మెన్షన్ చేసిన అది ఏదని తెలుసుకొని వాష్ కెపాసిటర్ పోయింటే వాష్ మోటార్ ప్రాబ్లం ఉంటే వాష్ కెపాసిటర్ వైర్లు, స్పిన్ మోటార్ ఉంటే స్పిన్ మోటార్ వైర్లు అయితే తీసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను సింగిల్ కలర్ వైర్లు వాష్ కాబట్టి నేను అవి తీసుకొని సేమ్ టు సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా కామన్ వైట్ వస్తుంది. దీంట్లో కొన్ని వాటిలో వేరే కూడా వస్తాయి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏ మోటార్లకి ఏ కంపెనీకి ఏ కామన్ వస్తాయని. ఓకే, తర్వాత వచ్చేసరికి మనం రన్నింగ్లు 2 రన్నింగ్లు ఉంటాయి. ఒకటి కామన్ ఉంటుంది కదా వాష్ మోటార్లో, ఆ 3 ఒకటి కామన్ వదిలేసి రన్నింగ్లు 2కి వచ్చేసరికి 2 కెపాసిటర్ వైర్లు ఇచ్చేసి ఒకసారి అయితే మనము వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయాలి. ఒకవేళ మనకి కెపాసిటర్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే అది మిషన్ అనేది తిరగంది అయితే ఖచ్చితంగా తిరుగుతుంది కెపాసిటర్ ప్రాబ్లం ఉండడం వల్ల. అయితే ఒకవేళ మోటారే పూర్తిగా వీక్ అయిపోయి ఉంటే మనకైతే తిరగదు. ఈ విధంగా తిరగకపోతే మనం మోటార్ అయితే చేంజ్ చేయాలి. ఒకవేళ మనకి స్లోగా వాషింగ్ మిషన్ మోటార్ అనేది తిరుగుతున్నా కూడా ఈ విధంగా కెపాసిటర్ అనేది బేస్ ఆన్ చేస్తే అది స్పీడ్గా అయితే తిరుగుతుంది ఒకవేళ బాగుంటే మోటారు. ఓకే, ఈ విధంగా మనం కెపాసిటర్ వేసిన తర్వాత కూడా మీకు ఆన్ కాకపోతే మోటార్ పోయినట్టే 100% అది. అప్పుడు మనం మోటార్ అయితే చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు మోటార్ కూడా చూపిస్తాను చూడొచ్చు. కొత్త మోటార్ వచ్చేసరికి మనకి ఒకటే సేమ్ టు సేమ్ ఒకటే విధంగా ఉండేటి వేస్తే సెట్ అవుతుంది. కొన్ని వాటికి లెగ్స్ కొంచెం లాంగ్ అండ్ విడ్త్ అండ్ దగ్గర అనేది వస్తాయి, అవి అయితే మీకు సెట్ అవ్వవు. కాబట్టి మనకి సేమ్ టు సేమ్ లెగ్స్ ఉన్న మోటార్ అయితేనే సెట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనము ఇంతకుముందు దీనికి ఉన్న మోటార్ వచ్చేసరికి ఆల్రెడీ ఎవరో మార్చింది మోటార్ కూడా. దీనికి కంపెనీ నుంచి వచ్చే మోటార్కి వచ్చేసరికి కోర్ అనేది ఎక్కువ హైట్ ఉంటుంది. ఓకే, మేము సేమ్ మోటార్ అయితే తెచ్చాము. అది దీనికైతే కోర్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది, సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది 8.5 కిలో మిషన్ అయితే దీనికి కొంచెం హెవీ మోటార్ అయితే వస్తుంది. కాబట్టి దీనికి ఎవరు ఇంతకుముందు మామూలు మోటార్ అయితే వేశారు, మేము మళ్ళీ హెవీ మోటార్ వేస్తున్నాము. ఇప్పుడు మనం మోటార్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను ఒకవేళ మీకు ఈ వైర్లు కామన్ రన్నింగ్లు అనేది తెలియకపోతే ఏ విధంగా కనుక్కోవాలని చెప్పేది నేను ఫిక్స్ చేసేటప్పుడు ముందు నేను మీకు ఒకసారి ఆ యొక్క మోటార్ వైరింగ్ అయితే నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది ఏ విధంగా కామన్ రన్నింగ్ స్టార్టింగ్ అని తెలుసుకోవాలని చెప్పి. కామన్కి వచ్చేసరికి మనకు ఏ వైర్లు రావు, న్యూట్రల్ మాత్రమే వస్తుంది. రన్నింగ్స్ వచ్చేసరికి 2 కెపాసిటర్ వైర్లు వస్తాయి, పైనుంచి టైమర్ నుంచి 2 రన్నింగ్ వైర్లు అయితే వస్తాయి.
ఓకే, సేమ్ లేదంటే మీకు అర్థం కాకపోతే సేమ్ ఏ కలర్లో ఉన్న వైర్లు ఉంటే ఆ కలర్లోనే ఇచ్చినా సరిపోతుంది. కాకపోతే మీరు పైనుంచి వచ్చినప్పుడు సేమ్ కలర్లు ఇస్తే పర్వాలేదు. మనం బయట నుంచి కొన్ని మోటార్లు తెచ్చినప్పుడు వాటికి కామన్స్ అనేది కలర్లు మారిపోయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇస్తే కూడా మోటార్ అనేది పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి దాంట్లో కామన్ అనేది రన్నింగ్ ఏది అని అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. కాకపోతే ఫస్ట్ వచ్చేసరికి మనం మోటార్ మార్చాలంటే చుట్టూ కొన్ని స్క్రూస్ ఉంటాయి. ఈ విధంగా చుట్టూ స్క్రూస్ అన్నీ మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్క్రూస్ అన్నీ చుట్టూ ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తున్నాను కదా, ఇటు సైడ్ కొన్ని స్క్రూస్ కింద సైడ్ నుంచి కనపడతాయి మనకి. ఈ విధంగా స్క్రూస్ అనేది చుట్టూ ఓపెన్ చేసుకోవాలి. చుట్టూ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి వాషింగ్ మిషన్ అయితే కొద్దిగా బెండ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అనేది ఈ విధంగా బెండ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ కింద పూర్తిగా ఉన్న కింద బాడీ అయితే మనం ఇట్లా కొద్దిగా లాగితే పూర్తిగా అయితే ఓపెన్ అయి వచ్చేస్తుంది. మనకు వాష్ సైడ్ మాత్రం వస్తుంది. కింద కూడా ఒక స్క్రూ ఉంటుంది, అది కూడా అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే బాడీ స్క్రూస్ అనేది క్లారిటీగా నేను ఇంకొక గేర్ బాక్స్ ఎలా చేంజ్ చేయాలని చెప్పి అయితే వాషింగ్ మిషన్కి నేను ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియో చూస్తే మీకు బాడీ చుట్టూ ఎలా ఓపెన్ చేయాలనేది క్లారిటీగా అయితే పెట్టాను. మీరు అదైనా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఈ బాడీ అయితే ఓపెన్ చేసేసాను. ఈ బాడీ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ విధంగా మనం అయితే కిందకి లాగితే ఈ బాడీ అయితే ఓపెన్ అయిపోతుంది. అయితే పూర్తిగా స్క్రూలు ఓపెన్ చేసిన దాకా అదైతే బాడీ ఓపెన్ అవ్వదు. కాబట్టి పూర్తిగా స్క్రూస్ అనేది ఓపెన్ చేసేయాలి. పూర్తిగా స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత మనకి బాడీ అయితే ఖచ్చితంగా ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు చూడొచ్చు, ఈ విధంగా లాగితే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, ఈ విధంగా లాగిన తర్వాత చూడొచ్చు మోటార్కి చుట్టూ 3 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనము స్క్రూస్ అనేది చుట్టూ 3 స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అయితే స్క్రూస్ ఉంటాయి. ఈ విధంగా 3 స్క్రూస్ అయితే ఉంటాయి మోటార్కి. ఆ 3 స్క్రూస్ అయితే ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను స్క్రూస్ అనేది పూర్తిగా అయితే ఓపెన్ చేస్తాను. ఇటు సైడు మరియు ఇటు సైడ్ కూడా స్క్రూస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక స్క్రూ మరియు ఇటు సైడ్ కూడా ఒక స్క్రూ ఉంటుంది. 3 స్క్రూస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనమైతే మోటార్ని చాలా ఈజీగా అయితే తీసేయవచ్చు. ఈ విధంగా స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మోటార్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా. ఓకే, మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఏ విధంగా మోటార్ అనేది తీయాలని చెప్పేసి. ఈ విధంగా మన స్క్రూ అనేది చాలా స్లోగా అయితే వస్తుంది, ఎందుకంటే స్క్రూ అనేది చాలా ఎక్కువ లాంగ్ ఉంటుంది కాబట్టి మనకి చాలా లేట్ అయితే అవుతుంది స్క్రూ తీయడానికి. ఓకే, మనం స్క్రూ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మరియు ఇటు సైడ్ స్క్రూ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడొచ్చు, ఇటు స్క్రూ కూడా మనమైతే ఓపెన్ చేసుకున్నాం. మీకు ఆ తర్వాత క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇటు సైడ్ స్క్రూ కూడా ఓపెన్ అయిపోయిన వచ్చేసిన దగ్గరికి ఈ స్క్రూ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చాలా ఈజీగా అయితే మోటార్ని అయితే తీసేయచ్చు. చూడొచ్చు మీరు, మోటార్ని వచ్చేసరికి మనము పైకి అయితే ఇట్లా నేను చూపిస్తాను చూడొచ్చు. ఈ విధంగా మోటార్ని పట్టుకొని ఈ విధంగా పైకి అయితే గట్టిగా లాగడం వల్ల మనకు మోటార్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక్కొక్క లెగ్గు దగ్గర పట్టుకొని అది కూర్చుంటుందిగా, అక్కడ పట్టుకొని లాగితే చాలా ఈజీగా అయితే మోటార్ ఈ విధంగా వచ్చేస్తుంది. మరియు ఇక్కడ క్లాంప్లో అయితే వైర్ అయితే కూర్చుంటుంది, దానికి కొద్దిగా క్లాంప్ని పక్కకు దిద్ది ఆ వైర్ని అయితే తీసేయవచ్చు. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని క్లాంప్స్ ఉంటాయి, కొన్ని వాటికి అయితే లూజ్గా వదిలేస్తుంటారు. మనం ఇది కూడా క్లాంప్ అనేది అట్లా కొద్దిగా సైడ్కి జరిపి వైర్ అనేది లాగితే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, తీసేసిన తర్వాత ఇప్పుడు 2 మోటార్లు మనం ఒక చోట పెట్టి చూద్దాం. మరియు దీని వైరింగ్ అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒకవేళ మీకు మోటార్ వైరింగ్ కూడా అర్థం కాకపోతే అప్పుడు మీకు మోటార్ పైన డయాగ్రామ్ ఉంటుంది, అది అర్థమయ్యేటట్టు మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడొచ్చు మీరు.
ఒకవేళ మీకు వేరే మోటార్ తెచ్చుకున్నా సేమ్ కాకపోయినా, అంటే సేమ్ కంపెనీ కాకుండా వేరే సేమ్ సెట్ అయ్యే మోటార్ తెచ్చుకుంటే మీరు అప్పుడు మీకు వైరింగ్ తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. చూడొచ్చు మీరు ఈ 2 మోటార్లు చూడొచ్చు ఒకటేలా ఉన్నాయి, కానీ మనం తెచ్చిన మోటార్ వచ్చేసరికి కొద్దిగా హెవీ. ఎందుకంటే ఇది పెద్ద మిషన్ కాబట్టి దీనికి కొద్దిగా హెవీ మోటార్ వస్తుంది. ఇంతకుముందు ఎవరో మార్చిన వారు కొద్దిగా చిన్న మోటార్ అయితే వేశారు కాబట్టి అది కొద్దిగా హెవీ లేదు. అందుకే మనం ముందు ఎలా ఉందో ఆ విధంగానే హెవీ మోటార్ అయితే తెచ్చాము. ఇప్పుడు చూడొచ్చు నేను మీకు వైరింగ్ అయితే చూపిస్తాను. దీంట్లో కూడా మనకి సేమ్ టు సేమ్ ఎల్జీ లాగానే వైట్ కామను, ఇంకా రెడ్ వెల్ వచ్చేసరికి రన్నింగ్ అయితే వచ్చాయి. దీంట్లో ఒకవేళ మీకు వేరే మోటార్ తెచ్చుకుంటే మీకు అనేది దీంట్లో వైరింగ్ అనేది వేరే కలర్స్ ఉంటే మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడొచ్చు వైరింగ్ డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ పైన 2 మనకి మైనస్ లా కనబడుతున్నాయి కదా కింద పైన, ఆ 2 మార్కింగ్ వచ్చేసరికి కెపాసిటరు, అక్కడ పక్కనే దానికి వైర్ కలర్స్ కూడా రాసుంటాడు మీకు చూడొచ్చు. అదే కానీ మీకు ఒకవేళ కామన్ కావాలనుకుంటే సపరేట్గా ఆ 2 చూడొచ్చు, అక్కడ పక్కన కలర్స్ కూడా రాస్తున్నాడు. కింద వచ్చేసరికి కామను, అది సపరేట్గా ఉంటుంది, అది వచ్చేసరికి కామను, మీకు అర్థమవుతుంది. పైన 2 మైనస్ లాగా ఇచ్చింది మాత్రం కెపాసిటర్ వైరింగ్, అంటే అవి 2 రన్నింగ్ల కిందకి వస్తాయి. ఓకే, మీకు ఈ విధంగా మీకు ఒకవేళ అర్థం కాకపోయినా వైరింగు మీరు డయాగ్రామ్ చూసైనా కూడా ఏది కామన్ ఏవి రన్నింగ్ అనేది అయితే తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి కొత్త మోటార్కి పుల్లి అయితే రాదు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఎల్ఎంకి వస్తుంది 4mm, కొన్ని వాటికి 5mm వస్తుంది. అది తీసుకొని ఈ విధంగా మనం దానికి ఉన్న ఎల్ఎంకి స్క్రూ అయితే ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పుల్లి అయితే డైరెక్ట్ రాదు, ఎందుకంటే చాలా రోజుల క్రితమే ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి అది కొద్దిగా జామ్ అయి ఉంటుంది. అట్లే ఉండి అది అట్లే స్ట్రక్ అయి ఉంటుంది. దానికి కింద ఒకవేళ సాఫ్ట్ గ్యాప్ ఉంటే కటింగ్ బెడ్తో సాఫ్ట్ని పట్టుకొని కొద్దిగా పుల్లి నీళ్ళ అట్లా తిప్పడం వల్ల కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే పైన పుల్లి గ్యాప్లో ఉంటుంది కదా, అక్కడ ఏదైనా ఒక చిన్న బోల్ట్ అనేది పెట్టి కటింగ్ బెడ్తో కొడితే కిందకు వచ్చేస్తుంది. కానీ అట్లా కొట్టడం వల్ల మోటార్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ విధంగా మనము తీసే బదులు చాలా ఫ్రీగా తీయడానికి ట్రై చేయాలి. తీసుకున్న తర్వాత హైట్ ఒకసారి మోటార్ని చూసుకోవాలి. సేమ్ హైట్ మరియు సేమ్ లెగ్స్ అనేది ఉంటే ఖచ్చితంగా ఏ మోటార్ అయినా సెట్ అవుతుంది. ఓకే, ఇంకా తర్వాత దాని పుల్లి వచ్చేసరికి దీనికి పెట్టేసి దీన్ని మళ్ళీ సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఆ మోటార్కి అయితే ఏ విధంగా తీసాము అదేవిధంగా ఈ ఎల్ఎంకి స్క్రూ అయితే ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ మళ్ళీ నేను ఎలా బిగించాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు, ఇప్పుడు ఇదైతే ఫుల్ టైట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ విధంగా మనం ఫుల్ టైట్ అనేది చేసుకున్న తర్వాత ఓకే, ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి మనము మళ్ళీ మోటార్ అయితే ఆ పాత మోటార్కి ఈ రబ్బర్ బీడింగ్స్ అయితే ఉంటాయి, ఈ ఖచ్చితంగా ఈ మోటార్కి అయితే ఫిక్స్ చేయాలి. లేదంటే మోటార్ వైబ్రేషన్ వస్తుంది, పూర్తి బాడీని అయితే వైబ్రేట్ చేస్తుంది, సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రబ్బర్ బీడింగ్స్ మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్కియాలి. చూడొచ్చు, ఈ రబ్బర్ బుష్లు అనేది ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి చిన్నగా మన వల్ల కాకపోతే ఏదైనా చిన్న టెస్టర్ కానీ తీసుకొని లోపలికి ప్రెస్ చేస్తూ కొద్దిగా అయితే ఎక్కియాలి. అవి కాకపోతే కొద్దిగా కష్టమైనా కూడా కొంచెం నీట్గా అయితే ఎక్కియాలి. రబ్బర్ అనేది కట్ అయిపోతుంది మనం కొంచెం ఏ విధంగా అంటే ఆ విధంగా ఎక్కించడం వల్ల. ఓకే, ఈ 3 రబ్బర్స్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మోటార్ అనేది మనం ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 మోటార్ రబ్బర్స్ అయితే మనం ఎక్కించేసాము. ఇక 3వ రబ్బర్ అయితే ఎక్కించేద్దాం. ఈ 3 రబ్బర్స్ అయితే పూర్తిగా ఎక్కించిన తర్వాత ఖచ్చితంగా మనం మోటారే బిగించవచ్చు. ఓకే, మీకు అర్థమైందనుకుంటా. మీరు ఒకవేళ ఆ రబ్బర్స్ అనేది ఎక్కించకుండా ఫిక్స్ చేయడం వల్ల మనం వాషింగ్ మిషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి వైబ్రేషన్ మరియు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది వాషింగ్ మిషన్ నుంచి, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా లేకుండా ఆ మోటార్ అనేది వైబ్రేట్ రాకుండా తిరగాలంటే ఖచ్చితంగా ఈ రబ్బర్ బీడింగ్స్ అయితే ఎక్కించాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు రబ్బర్ బీడింగ్స్ అయితే అయిపోయి వచ్చింది కదా, ఇక మనం మోటార్ వచ్చేసరికి కూర్చోబెట్టేద్దాం. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు చూడొచ్చు, మనం ఒకసారి మోటార్ని తగిలించే ముందు ఒకసారి రన్నింగ్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే మనలో లోపల పూర్తిగా ఫిక్స్ చేసిన తర్వాత మనం బయటికి అనేది మళ్ళీ ఓపెన్ చేసి 2 సార్లు వర్క్ అనేది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మనం ఒకసారి బయట రన్నింగ్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఫిక్స్ చేయడం వల్ల మనకి కొద్దిగా క్లారిటీ అయితే వస్తుంది. ఓకే అని. ఓకే, మనం ఒకవేళ ఏమైనా డ్యామేజ్ ప్రాబ్లం ఉంటే కొన్ని కొత్తవి కూడా ప్రాబ్లం ఉంటాయి. అటువంటి సమయంలో ఏమవుతుందంటే తగిలిచ్చినప్పుడు మళ్ళీ మన టైం వేస్ట్ అనేది అవ్వకుండా
ఉంటుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ మనం ఒకసారి బయట రన్నింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మనం ఈ యొక్క మోటార్ అనేది అట్లే ఉండిచ్చి ఆ కటింగ్ బ్లేడ్తో ఆ మోటార్ అనేది పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక ఒకసారి మనం పవర్లో ప్లగ్ అనేది పెట్టి ఆన్ చేసి అయితే చూసుకోవాలి. చూడొచ్చు, ఇప్పుడు మనం అయితే ఆన్ చేస్తున్నాం. ఈ విధంగా మళ్ళీ మనం ప్లగ్ అయితే పెట్టి స్విచ్ అయితే ఆన్ చేసి ట్రైమర్ అయితే తిప్పితే మనకి మోటార్ అనేది రన్నింగ్ అవుతుందో లేదో కూడా తెలిసిపోతుంది. కాకపోతే మీరు చెప్పాను కదా, మీకు వైరింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీకు ఒకవేళ వైరింగ్ అర్థం కాకపోతే మోటార్ పైన కూడా డయాగ్రామ్ ఉంటుంది. కామన్ వచ్చేసరికి కామన్కి అంటే మీరు ఒకవేళ కొత్త మిషన్కి పాత మోటార్ ఉంటే ఆ మోటార్కి కామన్ ఏది ఉందో దానిపైన రాసి ఉంటుంది. అదే కామన్ చోట కొత్త మోటార్కి ఏ కలర్ వస్తే కామన్ అది ఇచ్చి 2 రన్నింగ్లు మీరు తిప్పించినా ఏమవ్వదు. కానీ కామన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మోటార్ అనేది మనకి రన్నింగ్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మోటార్ అనేది రన్నింగ్ అయింది కదా, ఇక మనం మోటార్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాం. చూడొచ్చు, రన్నింగ్ అయింది కదా మోటార్. ఇక మనం ఈ మోటార్ అనేది మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా కూర్చోబెట్టాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, కూర్చోపెట్టే ముందు ఈ వైర్ అనేది ఇటు అటు లేకుండా కరెక్ట్గా, ఇంతకుముందు మనం వైర్ యొక్క క్లాంప్ అనేది తీసాము కదా, అటు సైడ్కి అయితే మనం కూర్చోబెట్టాలి. ఎందుకంటే మనం వైర్ అనేది ఇటు అటు పెట్టడం వల్ల ఆ వైర్ అనేది ఆ క్లాంప్లో కూర్చోకపోతే ఆ పైన తిరిగే పుల్లికి ఒకవేళ తగిలిందంటే వైరు, మళ్ళీ వైర్స్ లోపల మోటార్ నుంచి అనేది ఊడిపోవచ్చు. అలా ఊడిపోతే పూర్తిగా మోటార్ అనేది పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనకి క్లాంప్ అనేది, వైర్ క్లాంప్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్లో ఒక వైర్ వచ్చేటట్టయితే కూర్చోబెట్టాలి. అట్లా కూర్చోబెట్టి ఆ క్లాంప్లో వైర్ అయితే వేసేయడం వల్ల ఆ వైర్ అనేది పైకి లేదు, మరి ఆ పుల్లిగా అయితే తగలదు. కాబట్టి బాగుంటుంది, మళ్ళీ ప్రాబ్లం లేకుండా. ఓకే, ఈ విధంగా పెట్టేసి ఈ లోపలికి హోల్స్ ఎక్కడెక్కడ కూర్చుంటాయో అక్కడైతే ఈ విధంగా లోపలికి అయితే ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనం యథాప్రకారం ఏ విధంగా స్క్రూస్ ఉన్నాయో అదే విధంగా స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేయాలి. ఈ విధంగా స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మనము ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నిందో అదేవిధంగా బాడీ అయితే ఫిక్స్ చేయాలి. అంతకన్నా ముందు వైర్లు అయితే ఖచ్చితంగా కరెక్ట్ ఇవ్వండి. చూడండి, ఈ క్లాంప్లో నేను ఈ వైర్ అనేది మళ్ళీ ఇక్కడే వచ్చేటట్టు పెట్టాను. ఈ క్లాంప్లో ఈ విధంగా పెట్టేస్తే అది పైకి లేకుండా ఉంటుంది. వైరు పైకి లేకపోతే ఆ పుల్లికి అనేది తగలదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా వేసేయడమే. ఓకే, ఇప్పుడు మనం 3 స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత మీకు నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు, అంటే పూర్తి బాడీతో కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఆన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మోటార్ అనేది ఫిక్స్ చేసేసాము 3 స్క్రూస్. ఇక మనం బాడీ కూడా ఫిక్స్ చేసేద్దాం. మీరు చూడొచ్చు 3 స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేసాం. ఓకే, ఫిక్స్ చేసిన తర్వాత ఈ బాడీ అనేది చాలా నీట్గా అయితే కూర్చోబెట్టాలి. ఇక్కడ రౌండ్గా బార్డర్ లాగా ఉంటుంది బాడీకి, కింద దానికి ఆ బార్డర్ లాగా ఉంటుంది, పైన వచ్చి హోల్ లాగా ఉంటుంది. ఆ బార్డర్ హోల్ లాగా దాంట్లో కూర్చోబెట్టేయాలి. దాంట్లో కూర్చోబెట్టేసి చుట్టూ కూర్చుందా లేదా చూసుకున్న తర్వాత పుల్లి హైట్ కూడా కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది చూసుకొని కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటే బెల్ట్ అనేది క్రాస్గా కూర్చొని ఈ పుల్లికైనా తగలచ్చు, లేదంటే గేర్ బాక్స్ పుల్లికైనా తగలచ్చు. కాబట్టి 2 పుల్లీలు స్టడీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరి చుట్టూ ఉన్న బార్డర్, వాషింగ్ మిషన్ బార్డర్ కరెక్ట్గా కూర్చుందా లేదా చూసుకొని చుట్టూ స్క్రూస్ అయితే వేసేయాలి. ఇంతకుముందు నేను తీసింది ఏ విధంగా అయితే అదే విధంగా స్క్రూస్ వేసేసిన తర్వాత ఇక మనం అయితే ఏ విధంగా వైరింగ్ అనేది ఇచ్చామో తెలుసుకున్నాం. మరియు వాషింగ్ మిషన్ మోటార్ అనేది ఏ విధంగా మార్చాలో తెలుసుకున్నాం కదా. ఇక ఒకసారి మనం అయితే స్క్రూస్ వేసేసిన తర్వాత ఆన్ చేసి అయితే చూద్దాం. స్క్రూస్ అనేది వేసేసాము, ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా చుట్టూ స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం వాషింగ్ మిషన్ అయితే స్టడీ చేసుకుందాం. ఇంతకుముందు మనం బెండ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి వాషింగ్ మిషన్ అయితే స్టడీ చేసుకుందాం. పుల్లి కూడా హైట్ కరెక్ట్గా సరిపోయింది. ఇక చూడొచ్చు, మనం ఫస్ట్ వచ్చేసరికి బెల్ట్ వేసి ఒకేసారి స్టడీ చేద్దాం వాషింగ్ మిషన్. ఇక్కడ చూడొచ్చు, బెల్ట్ అనేది ఈ విధంగా పుల్లిలో ఫస్ట్ మోటార్ పుల్లిలో కూర్చోబెట్టుకోవాలి. అది ఊడిపోతుంటుంది. అట్లా ఊడిపోయినా కూడా మనం ఫస్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా వాషింగ్ మిషన్ మోటార్ పుల్లిలో కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ కింద చూడొచ్చు, ఇక్కడ పుల్లికి అటు సైడ్కి వెళ్ళేటట్టు బెల్ట్ వేసుకోవాలి. అటు సైడ్కి వెళ్ళేటట్టు బెల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్లో పెట్టి ఇది మనం గేర్ బాక్స్ పుల్లి అయితే లేదంటే వాష్ మోటార్ పుల్లిను బెల్ట్ పక్కకు జరగకుండా పట్టుకొని తిప్పితే అది ఆటోమేటిక్గా అయితే బెల్ట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు, గ్యాప్ అయితే ఉంది. ఈ విధంగా పుల్లి ఎక్కడ తగలకుండా ఉండాలి. ఒకవేళ ఈ విధంగా దానికి తగిలిందంటే
ఊడిపోతుంది బెల్ట్ రన్నింగ్లో. కాబట్టి బెల్ట్ అనేది స్టడీగా ఉండేటట్టు మనం 2 పుల్లీలు ఒకే హైట్ సరిపోయేటట్టు అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఈ విధంగా తగిలిందంటే కిందకి బెల్ట్ అనేది ఊడిపోతుంది. ఓకే, ఆ విధంగా తగలకుండా కొద్దిగా గ్యాప్ ఉన్నట్టు పుల్లికి బెల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక మనం వైరింగ్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి సేమ్ టు సేమ్ అదే విధంగా పాత వైరింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే తగిలిచ్చేసాను, చూడొచ్చు మీరు. ఓకే, ఈ వైర్స్ అనేది తగిలిచ్చేసిన తర్వాత మనం ఒకసారి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఏం చేయాలంటే ఈ వైర్స్కి అయితే బాగా టేప్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అది వాటర్లో తడిస్తే షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది. చూడొచ్చు మోటార్ అనేది చాలా బాగా రన్నింగ్ అవుతుంది. ఇంకా మిషన్లో మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఓకే, మనకైతే వాషింగ్ మిషన్ మోటార్ చూడొచ్చు. లోడ్ పట్టుకొని చూస్తాం. ఓకే, మనం పట్టుకున్నా కూడా లోడ్ అయితే ఆగడం లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా మనం మోటార్ అనేది బాగా నీట్గా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క పని నీట్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ అనేది లీక్ అవ్వకుండా చూసుకోవాలి. గేర్ బాక్స్లో ఏమైనా వాటర్ అనేది లీక్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనం కొత్త మోటార్ వేసినా కూడా ఆ గేర్ బాక్స్ నుంచి వాటర్ అనేది కారే మోటార్లో పడి మళ్ళీ మోటార్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గేర్ బాక్స్ కూడా ఒకసారి ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకా చెక్ చేసుకున్న తర్వాత చూసేసినారు కదా, ఇక దీనిలోకి చాలా నీట్గా అయితే వేయాలి. వైర్లకి కొద్దిగా టేప్ తక్కువ వేసి మనము లీడ్స్ అనేది బయటికి ఉన్నట్టు బిగించేసామంటే మళ్ళీ కొద్ది రోజులకి అది ఒకటికొకటి ఎయిర్ కండిషనర్, రెఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్ గురించి వీడియోస్ అయితే పెట్టాను. మీరు చూసి ఆ వీడియోస్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు కింద కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్కి అనేది నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా మా యొక్క వీడియోస్ని పూర్తి టోటల్ అయితే
చూసేయండి, మీకు అర్థమవుతుంది మా యొక్క ఛానల్లో ఎలాంటి వీడియోస్ అనేది మేము పెడతాము, మీకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే, లెట్స్ గో. ఇక మనం వీడియో అయితే క్లోజ్ అయిపోయింది. ఇక మనం లేట్ చేయకుండా ఇంకా మనం వేరే వీడియో అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వేరే వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడండి. ఓకే, మనం అయితే ఇంకొకసారి ఆన్ చేసి అయితే మీకు చూపించేస్తాను, మీరు చూసేయండి. ఇక క్లోజ్ అయితే వీడియో మనం చేసేద్దాం. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము మనీ ఫ్రంట్కి. ఇక మనం ఒకసారి అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసి చూసేద్దాం. ఇక ప్లగ్ అయితే పెట్టేసి తిప్పి ఒకసారి నేను చూపించేస్తాను. ఇక మనం ఇక్కడికి ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే నేను ఈ వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు అర్థం కాదు, కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా పెట్టాలనుకున్నా ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ మోటార్ అయితే బాగా తిరుగుతుంది చూడొచ్చు. లోడ్ కూడా చాలా గట్టిగా అయితే లాగుతుంది. నా చెయ్యిని కూడా స్టాప్ చేయలాగుంది, నా చెయ్యి కూడా దాన్ని. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మా వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.